హాయ్ ఫ్రెండ్స్, హోటల్ స్టైల్ రెస్టారెంట్ స్టైల్ దాల్ తడక రావాలంటే కనుక ఈవేళ మా సిస్టర్ చేసిందండి. ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదిరింది. అందుకే ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. దానికి చూడండి, అలా ఒక కప్పు మసూర్ దాల్ తీసుకుని అందులోకి 2 స్పూన్లు పెసరపప్పు వేసుకుని మనం ఒక కప్పుకి 2 కప్పులు నీళ్లు పోసుకుని ఇంచుమించు 5-6 కూతలు వచ్చే వరకు పప్పు మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలండి. అంటే మనం కందిపప్పు అవి ఉడికించుకుంటాం కదా, అలాగే సేమ్. దానికి చూడండి, అలాగా ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే మనం పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, దాన్ని కూడా అలా కట్ చేసుకోవాలండి. అవి కట్ చేసుకున్న తర్వాత బాణీ పెట్టుకుని చూడండి 5-6 స్పూన్లు నెయ్యి. ఇవాళ కొంచెం ఎక్కువ ఐటెం చేస్తున్నామండి, అందరూ కలిసాం కదా, అందుకని దానికి మీరు తీసుకున్న ఐటెం బట్టి నెయ్యి చేర్చుకుని నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుందట. దానికి చూడండి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇంచుమించు మేము తీసుకున్న క్వాంటిటీకి వేళ 10-15 వేసాము. అలాగే వెల్లుల్లిపాయ దంచి వేసుకోవాలండి, అంటే పేస్ట్ కన్నా అలాగా జస్ట్ దంచి వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. దానికి చూడండి, అలాగే మనం ఇందాకలు తరిగించుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు శుభ్రంగా వేయించుకోవాలండి. వేయించుకున్న వాటిలోకి కొద్దిగా ఫ్రెష్గా కరివేపాకు, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా, అలాగే 2 స్పూన్లు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. వేసుకున్న తర్వాత వాటిలో కొంచెం కొత్తిమీర, అలాగే కస్తూరి మేతి ఈ 2 కూడా వేసి మొత్తం అన్నీ కలిసే వరకు శుభ్రంగా మంచి వాసన వచ్చే వరకు, మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న దాంట్లోకి ఆమ్చూర్ పౌడర్ అండి, చిన్న పులుపు కోసం, అలాగే మంచి కమ్మదనాన్ని ఇస్తుంది దాల్ తడక. అలాగే దానికి ఆమ్చూరు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఎర్రకారం ఏం వాడాలంటే కాశ్మీరీ చిల్లీ వాడుకుంటే కనుక మనకి స్పైసీనెస్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ ఆల్రెడీ వాడాం కదండి, అందుకని కాశ్మీరీ చిల్లీ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. అలాగే కొద్దిగా గరం మసాలా తర్వాత మనం ఇందాకలా ఉడికించుకున్నాం కదండి పప్పు, అది కుక్కరు చల్లారిన తర్వాత దాన్ని తీసుకుని పప్పు గెట్టితో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ గెట్టితో కానీ శుభ్రంగా ఎంపుకుని అలా పేస్ట్లా చేసుకుని ఆ వేగిన వాటిలోకి ఇది కూడా వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని, అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకుని శుభ్రంగా కలుపుకోవాలండి. కలుపుకున్న దాంట్లోకి ఇందాకలా మనం పప్పు ఉడికేటప్పుడు సాల్ట్ వేయలేదు కదా, ఇందులోకి సాల్టు అలాగే దీనికి మంచి కమ్మదనాన్ని ఇచ్చే ధనియాల పొడి అండి, ఇంచుమించు 3-4 స్పూన్స్ యాడ్ చేసుకుని మొత్తం కలిసే వరకు కలిపి ఇంకొక 5-10 నిమిషాలు ఉడకనిస్తే కనుక చాలా కమ్మటి దాల్ తడక రెడీ అవుతుందండి. దీన్ని అయితే చపాతీ కానీ లేదంటే పరాటాతో కానీ తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి దాల్ తడక మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి, వేళ చపాతీతో తీసుకున్నాను, చాలా బాగుందండి. థ్యాంక్ యూ.